ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదండి? మీ అందరికీ హ్యాపీ ఈస్టర్, పునరుద్ధానపు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతిరోజులాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. చక్కగా ప్రతిరోజు ప్రభు మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నారు. ఎంతో విలువైన మాటలు మన జీవితాలను కదిలించడం మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా మరి ఈస్టర్ రోజున మరి దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు కదా. అవునండి, పునరుద్ధానమును జీవమును నేనే అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు కదా. అవును, ఆయన యందు విశ్వసించువారు ఎవరైతే ఉన్నారో, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నవారు, ఆయన మాట వింటున్నవారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన యందు ప్రతి విషయంలో భయము భక్తి కలిగిన వారు, ఆయన చనిపోయి మరలా తిరిగి లేచినట్లుగా లేపబడబోతున్నారండి. ఆమె చనిపోయినను బ్రతుకుతారు. ఉదయకాల సమయంలో ఎంతమందికి ఈ మాటలు ధైర్యాన్ని ఇస్తున్నాయి? ఎన్నోసార్లు ఈ మాటలు మనం చదివి ఉన్నాం కదండి. మరి ఎప్పుడు కూడా ప్రభు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఇదిగోండి, మనము ప్రత్యేకంగా మనము అద్భుతకరంగా నడిపించబడుతున్నామంటే ఈ వాక్యము ద్వారానే. దేవుని ఎరగని వారికి, ఎరిగిన మనకు ప్రత్యేకింపబడిన ఒక అద్భుతమైన నిరీక్షణ ఏంటి అంటే, ఇదిగో ఈ మాటలే. ఆయనే పునరుద్ధానము జీవమై ఉన్నారు. ఆయన యందు విశ్వసించువారు చనిపోయినను బ్రతుకును. దేవుని ఎరగని వారికి ఎక్కడ ఏ హోప్ లేదండి. అవునా? దేవుని ఎరగని వారికి ఎక్కడ కూడా ఒక నిరీక్షణ అనేది, ఒక నెమ్మది అనేది చివరికి దొరకలేకపోతుంది. కానీ మనకు దేవుడు ఇస్తున్న అద్భుతకరమైన నిరీక్షణ, చనిపోయిన తర్వాత అసలు ఏంటి అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేకులకు ఉండొచ్చు. కానీ దేవుని ఎరిగిన వారిగా, యేసు ప్రభువ వారిని నమ్మిన వారిగా, తెలుసుకున్న వారిగా మనకు ఒక అద్భుతకరమైన హోప్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. చనిపోయినను మనం బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మన కొరకు, మన పాపాల నిమిత్తము, మనము చేసిన భయంకరమైన తప్పుల నిమిత్తము దేవుడు మన కొరకు బలియాగమాయారు కదండి. సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. తను మనల్ని ప్రేమిస్తున్నారని, మనల్ని తన హక్కున చేర్చుకుంటున్నారని, తన సొత్తుగా చేసుకుంటున్నారని. చూడండి, దేవుడు తన బిడ్డలుగా మనల్ని పొందుకోవడానికి, సంపాదించుకోవడానికి ప్రేమిస్తున్నా అని చెప్పడమే కాదు, కానీ ఆయన ప్రేమను ఆ కల్వరి సిలువలో క్రియారూపంలో చూపించిన దేవుడై ఉన్నారండి. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన చెప్పినట్లుగా మరణించి తిరిగి మన కొరకు పునరుద్ధానుడైన దేవుడిగా ఉన్నారు. ఆయన ఎలా మరణించి తిరిగి లేచారో మనం కూడా మరణించినను తిరిగి లేపబడతాం, బ్రతుకుతాము. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటని బట్టి సంతోషిద్దాం. ప్రభు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నారు. ఎంతో ధైర్యం కలిగిన మాటలు కదండి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను ఇంకా ఏం సంపాదించుకోలేదే, అయ్యో నా జీవితంలో ఇంకా ఎక్కడో ఏదో కొరత ఉంది, అయ్యో ఇంకా నా జీవితంలో ఏదో కావాలనుకుంటున్నాను, ఎక్కడో ఏదో తెలియని వేదన కదండి, ఎక్కడో ఏదో ఇంకా కావాలి, ఆశ, జీవితంలో ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, అందరికి ఇలా ఉన్నాయి, నాకు ఇంకా లేదు అని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. చూడండి, ఏమీ ఉన్నా లేకపోయినా యేసే మనతో ఉన్నారండి. అదొక్కటి అద్భుతకరమైన సంతోషమైన విషయం. అందుకని దుఃఖపడకండి, బాధపడకండి. ఏమి లేకపోయినా చివరికి మనం ఆయన సంపాదించుకోబోతున్నాం. అద్భుతకరమైన రీతిలో మన జీవితాలు బ్రతికింపబడుతూ ఉన్నాయి. చనిపోయినను మనం బ్రతుకుతామనే ఒక అద్భుతకరమైన నిరీక్షణ మాటని పట్టుకొని ప్రార్థనపూర్వకంగా ఉందాం. చాలా చక్కగా సంతోషిద్దాం. ఆయన మరణించి తిరిగి లేచినట్లుగా, బ్రతికినట్లుగా మనము కూడా బ్రతకబోతూ ఉన్నాం. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని ఇంకా ఎక్కువగా ప్రార్థిద్దాం, ఇంకా ఎక్కువగా ప్రభుని స్తుతిద్దాం, ఇంకా భక్తి చేద్దాం, ఇంకా ప్రార్థనతో ముందుకు సాగుదాం. ఈ చక్కని మాటల ద్వారా కేవలం ప్రభుకి మహిమ. మాటల్ని బట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మేము బలపరచబడుతున్నామయ్యా. నేనే పునరుద్ధానమును జీవమును అంటున్నావయ్యా. ఎంత చక్కని మాటలు.
నా యందు విశ్వాసం ఉంచి వారు చనిపోయినను బ్రతుకుతారనే మాటలు మాకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. ఎవరికి లేనిది మాకున్నది అయా ఈ మాటలు, ఈ ధన్యత ప్రభా. ఇదిగోండి ఒక చక్కని నిరీక్షణ కలిగిన జీవితం అది మీరే ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు మీరు మరణించి తిరిగి లేచినట్లుగా అయా మేము కూడా మరణించినను ఈ లోకములో మేము తిరిగి లేస్తామని అయా ఇదిగోండి బ్రతుకుతామని మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. చక్కని మాటల ద్వారా ఇంకా మేము ముందుకు సాగుట కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ మేమందరం చేసిన ప్రతి పనులలో మీరు తోడే ఉండండి అయ్యా. ప్రత్యేకింపబడిన పునరుద్ధాన శక్తితో మమ్మల్ని కూడా మీరు నింపండి ప్రభా. ప్రతి విషయంలో ప్రభా ఒక చక్కని విశ్వాసముతో మేము నింపబడి ముందుకు సాగుట కృప చూపించండి. ఎవరి వైపు చూడకుండా మీ పునరుద్ధానపు శక్తి వైపు మాత్రమే మేము చూచుతాము గాక. ఎందుకంటే నీవు సమర్థుడవయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. అద్భుతమైన రీతిలో బలపరచండి, స్థిరపరచండి. ప్రతి విషయంలో ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం దయచండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్దిస్తూ చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండమని కృప కలుగునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పునరుద్ధానపు శక్తితో మనం అందరం బలముగా నడిపించబడదుము గాక. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన పునరుద్ధానపు శక్తే మనల్ని నడిపిస్తుందండి. అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతి విషయాల్లో దేవుని కృప అందరికీ తోడేండును గాక. సంతోషంతో ప్రభు మిమ్మల్ని అందరినీ మనందరినీ నింపును గాక. ఆమేన్.